హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకు టమాటా కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. నేను పావు కేజీ టమాటా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకున్నానండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలండి. ఈ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి, ఉల్లిపాయలు మగ్గేంత వరకు. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నానండి. నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం టమాటాలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటాలు బాగా కలిసేంత వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలండి. టమాటాలు మగ్గాయేమో చూద్దామండి. నేను 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచానండి. టమాటాలు తొందరగానే మగ్గాయండి. ఇప్పుడు టమాటాలు మగ్గాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. మీరు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం పొడి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. టమాటాలన్నీ ఆల్రెడీ మగ్గాయండి. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టి ఉంచి మరో 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ టమాటా కర్రీ పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. టూ మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి టమాటా కర్రీ రెడీ అండి.